Good morning. This is Power Camp, right? So, first of all, my heartily congratulations to you, Krishnarjun sir and Krishna sir. Really, it's a wonderful Power Camp. So, మా తరఫు నుంచి big round of applause. Congratulations, మీ టీం అందరికీ కూడా. సో నిజంగా అదృష్టవంతులండి. సో మన ఇద్దరి మెంటర్స్ని ఇక్కడే 2 డేస్గా మీరు ఫైర్ పవర్స్ మొత్తం సార్ వాళ్ళ నుంచి తీసుకుంటున్నారు. సార్ నో. సో వాళ్ళ పవర్స్ తీసుకోవడానికి 200 కిలోమీటర్ల నుంచి మీరు రావాలి, రైట్? సో అలాంటిది అదృష్టవంతులు మీరందరూ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గురువులైన మా మెంటర్స్ రాజేష్ సార్కి, నాగేంద్ర సార్కి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు నాకు ట్రైనింగ్ చేసే అవకాశం వచ్చినందుకు, మీ అందరి మధ్యలో మాట్లాడే అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, సో ఒక్కసారి నా తరఫున మా విమెన్ ఎంపవర్మెంట్కి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నిజంగా ఇన్ని మీటింగ్స్ చూశాను, అందరం కలిసి ఎన్నో పవర్ క్యాంప్స్లో డైరెక్టర్స్ అండ్ అబౌవ్ మీట్ ఫైర్ క్యాంప్స్లో చూసాం, కానీ ఈ రేంజ్లో డ్యాన్స్ మాత్రం ఈరోజే చూశానండి. ఈ రేంజ్లో డ్యాన్స్ మాత్రం ఈరోజే చూశాను. రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకు కూడా చాలా ఫైర్ని ఇచ్చారు ఆ డ్యాన్స్తో. సో అందరికీ పరిచయమే, అందరికీ నా వాయిస్ అన్న నా టెస్టిమోనీ వినాలని చాలామంది కోరుకుంటారు. సో అది నేను చేసుకున్న అదృష్టం. మరి ఇంత గొప్ప జీవితాన్ని ఈరోజు నేను మాట్లాడే స్టేజ్కి నన్ను తీసుకెళ్ళిన నా అప్లైన్స్, నా మెంటర్స్ కిరణ్ సార్కి అండ్ ఉపేందర్ సార్కి, నా టాప్ లీడర్స్ రాజేష్ సార్కి, నాగేంద్ర సార్కి మనస్ఫూర్తిగా ఒక్కసారి నా తరఫు నుంచి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ చెప్తున్నాను. ఎందుకంటే వారు లేకుండా నేను లేను. వారిచ్చిన అవకాశం, వారు నన్ను నిలబెట్టిన ఈ సక్సెస్ అంతా కూడా వారిదే. నేను ఎప్పుడు చెప్తుంటాను వారి తర్వాతే నేనని చెప్పి. మరి ఈరోజు వారి మధ్యలో నేను ఒక చిన్న ట్రైనింగ్ మీకు ఇస్తూ నా టెస్టిమోనీని కూడా ఇందులో యాడ్ చేస్తానండి. సో మీరందరూ రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? సో ఫుల్ ఎనర్జీతో ఉన్నారా? సో అయితే ఇక్కడ ఎంతమంది కళ్ళు ఉన్నాయి? నిజంగా ఉన్నాయా? నిజంగా ఉన్నాయా? సో ఏంటండి మీ కళ్ళు? చాలా స్పీడ్గా చెప్పేయాలి. ఏముంది అసలు, నిన్న రాజేష్ సార్ ఇచ్చిన ట్రైనింగ్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. ఈరోజు నాగేంద్ర సార్ ఇచ్చిన ట్రైనింగ్తో ఇంకా అందరూ ఫిక్స్ అయిపోవాల్సిందే. ఈరోజు కొత్తగా వచ్చిన ప్రతి వ్యక్తి కూడా సో లాటరీ టికెట్ ఎలాగైతే కొనాలని చెప్పారో ఐడి తీసుకోవాల్సిందే. సార్ నో. సో మరి అలాంటిది నిన్న ఈరోజు 2 డేస్ కలిపి మీరు ఆల్రెడీ మైండ్ సెట్ చేసుకున్నారు. ఏమని? మీరు ఏదైతే కళ కంటున్నారో అది నెరవేర్చుకోవాలని ఫిక్స్ అయ్యి వచ్చారు. అవునా? అవునా? సో రైట్. మరి ఆ కళలు నెరవేర్చుకోవడానికి ఇంకొంచెం బూస్టింగ్ నేను యాడ్ చేస్తాను. సో రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ అకాడమీ పవర్ క్యాంప్ విజయవాడలో కండక్ట్ చేస్తున్న మీ టీం అందరికి నా తరఫు నుంచి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో ఫస్ట్, వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? మీ డ్రీమ్ ఏంటండి? ఈ బిజినెస్లోకి వచ్చినప్పుడు నాగేంద్ర సార్ ట్రైనింగ్ విన్నప్పుడు ఇలా 2 చేతులు చెవులో పెట్టుకొని కూర్చున్న వ్యక్తిని. ఫ్రాంక్లీ చెప్తున్నాను, మీరు చాలా పాజిటివ్గా ఉన్నారు ఇక్కడ మీరందరూ. కానీ ఇదే వెస్టీజ్ ట్రైనింగ్ గురించి సార్ వచ్చి, అప్పుడు సార్ 3 లక్షలు తీసుకుంటున్నారు. ఆ రోజు సార్ వచ్చి చెప్పినప్పుడు 2 చేతులు నా చెవులో ఇలా పెట్టుకొని కూర్చున్నాయి. ఏంట్రా బాబు ఎప్పుడైపోద్ది మీటింగ్ అని చెప్పి. అలా కూర్చున్న వ్యక్తిని ఈరోజు యూసీడీగా 2,96,300 రూపాయలు ఇన్కమ్లోకి వెళ్ళాను అంటే దట్ ఈస్ క్రెడిట్ గోస్ టు పవర్ క్యాంప్ అండ్ ఫైర్ క్యాంప్స్. బికాజ్ ఎందుకు నేను చెప్తున్నాను ఈ మాట, చాలా బలంగా చెప్తాను. ఈరోజు ఒక డ్రీమ్ని సెట్ చేసుకున్నాను, ఒక్కొక్క కళ నెరవేర్చుకుంటూ ఒక్కొక్క సక్సెస్ అచీవ్మెంట్ని సాధించాను అంటే ఇలాంటి పవర్ క్యాంప్స్కే అండి. ఈ పవర్ క్యాంప్ వల్లే సాధ్యపడింది. మరి నేను పెట్టిన కళలు ఏంటి అనేవి చెప్తాను. దానికంటే ముందు ఫస్ట్, ఇక్కడ డ్రీమ్ అందరికీ ఉంది, రైట్? కార్ ఉండొచ్చు, హౌస్ ఉండొచ్చు, ఫారెన్ వెళ్ళాలని, పిల్లలకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, లేదంటే ఒక లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయాలి, ఉన్నాయా? సో అలానే నాకు కూడా ఒక కళ ఉంది. సో ఇక్కడ మీ కళలో గుర్తుపెట్టుకోండి, మీ కళలో మిమ్మల్ని మీరు ఎలా ఊహించుకుంటున్నారు? లగ్జరీ సక్సెస్లో ఊహించుకుంటున్నారా? ఈ సక్సెస్ నాకు రాదులే అని ఊహించుకుంటున్నారా? ఎలా ఊహించుకుంటున్నారు? సో నేను అచీవ్ చేయగలను, నాకు సాధ్యపడుతుంది. వెస్టేజ్లో 9 రకాల ఆదాయాలు, 9
రకాల ప్రమోషన్లు నేను పొందగలను అని ఊహిస్తే అది నిజమవుతుంది. ఎస్, సో ఐ హ్యావ్ ఎ డ్రీమ్. అలాంటి ఒక బిగ్ డ్రీమర్ని, ఒక కామన్, ఒక ఆర్డినరీ అమ్మాయిగా స్టార్ట్ చేసిన నా లైఫ్ జర్నీ, ఒక అమ్మా నాన్న లేని అమ్మాయిని, ఒక అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరిగిన వ్యక్తిని. సో నీకు కూడా కళ ఉంటుందా? నీకు కూడా కళలు కనే అవకాశం ఉందా? అసలు నీకు సాధ్యపడుతుందా అని సొసైటీ ఒక్కొక్కరు వేలెత్తి చూపిస్తున్నా నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నీకు సక్సెస్ అనేది కనీసం ఊహల్లో కూడా దరిదాపుల్లో రాదు అన్న వ్యక్తుల ముందే నేనేంటో ప్రూవ్ చేసుకునే అవకాశం నాకు వెస్టీజ్ పవర్ అకాడమీ ప్లాట్ఫామ్ ఇచ్చింది. సో పవర్ అకాడమీ అసోసియేషన్ ఇచ్చింది. వై? నేను ఐఎమ్ ఏ బిగ్ డ్రీమర్. మరి నా కళల్ని నేను సొంతం చేసుకున్నానా అంటే ఎస్, 100% నేను పాసిబుల్ చేసుకున్నాను. సో మరి నా డ్రీమ్ నెరవేరడానికి ఇక్కడ మీరందరూ కూడా డ్రీమర్స్. ఆర్ యు డ్రీమర్స్? ఆర్ యు డ్రీమర్స్? సో మీ డ్రీమ్ నెరవేరాలి అంటే ఇక్కడ మన మెంటర్స్ ఎప్పుడు చెప్తారండి, లెర్నింగ్ ఈజ్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఎస్ ఆర్ నో? లెర్న్ చేయాలి. మరి ఏం లెర్న్ చేయాలి? మన సక్సెస్ కోసం మనం ఏం లెర్న్ చేయాలి, ఏం నేర్చుకోవాలి? మన మెంటర్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు, వెస్టీజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చెప్తుంది, మనం సక్సెస్ అవ్వాలి అంటే ఎలాంటి యాటిట్యూడ్తో ఉండాలి, ఎలా మన స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ మనం చేంజ్ చేయాలి. అవునా? సో అలా ఎవ్రీథింగ్ మనం నేర్చుకుంటూ వెళ్తే మన కళ సాధించడం కోసం ముందుకెళ్ళడానికి లెర్నింగ్ అనేది ఒక వే. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? మరి ఒక 5%గా ఒక డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయిన వ్యక్తి సుస్మిత అనే ఒక కామన్ నార్మల్ ఒక స్టూడెంట్ ఇవాళ యూనివర్స్ క్రౌన్ డైరెక్టర్ యంగ్ ఎంటర్ప్రీనర్గా చేంజ్ అయ్యింది అంటే బికాస్ పవర్ అకాడమీ అసోసియేషన్లో నేను లెర్నింగ్ తీసుకున్నాను. నా అప్లైన్స్, నా మెంటర్స్, నా అసోసియేషన్లో ఉన్న లీడర్స్ ఒక్కొక్కరు వాళ్ళు ఎలా చేంజ్ అయ్యారు, వాళ్ళ సక్సెస్కి సూత్రాలు ఏంటి, వాళ్ళు ఏం మార్పు తీసుకున్నారు, నేనేం తీసుకోవాలి, వాళ్ళు నేర్చుకున్న విధానంలో వాళ్ళు నేర్పించిన విషయాల నుంచి అడాప్ట్ చేసుకొని ప్రతిదీ నేను నేర్చుకుంటూ ఈరోజు ఒక సక్సెస్ఫుల్ ఎర్నర్గా ఉన్నాను. ఎస్ ఆర్ నో? మరి మీరు సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? మరి పవర్ అకాడమీ అసోసియేషన్లో మనం అందరం స్టూడెంట్, మీరందరూ స్టూడెంట్. ఎస్ ఆర్ నో? మరి లెర్నింగ్ చేద్దామా? మేడం, లెర్నింగ్ చేస్తే వచ్చే బెనిఫిట్ ఏంటి? లెర్నింగ్ ఈజ్ నెవర్ ఎండ్స్, ఎప్పటికీ ఎండ్ అవ్వదు. అవునా? మరి లెర్నింగ్ చేయడం ద్వారా మీకు ఒక నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, ట్రైనింగ్ ఇవ్వగలరు, సో మన స్ట్రాటజీ ఇంప్రూవ్ అవుతుంది, క్రియేటివిటీ, మోటివేషన్, ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒక కేర్ ఆఫ్ అడ్రస్ లేని నేను, అందరు నన్ను కేర్ ఆఫ్ అడ్రస్ సుస్మిత అంటే ఒక కామన్ పర్సన్గా ఉన్న నేను ఈరోజు ఇలా సక్సెస్ఫుల్గా ఒక వర్డ్స్ని షేర్ చేయగలుగుతున్నాను అంటే బికాస్ ఆఫ్ నేను లెర్నింగ్కి అంత ప్రయారిటీ ఇచ్చా. ఎంత ప్రియారిటీ తెలుసా? విజయవాడలో ఒక మీటింగ్ ఉంది అంటే 4 గంటలకు లేచి తిన్నా తినకున్నా ఉదయం లేచి ఒక రోజు ముందు ఛార్జెస్కి రోజు ఒక మీటింగ్ విజయవాడలో ఉందంటే 4 జీటా టీలు సేల్ చేస్తే కానీ నాకు ఛార్జీకి డబ్బులు ఉండేవి కాదు. 4 టీ పళ్ళు నేను సేల్ చేసుకొని సో అమౌంట్ గ్యాదర్ చేసుకొని ఛార్జీకి అమౌంట్, ఒకవేళ బస్ ఛార్జీకి అమౌంట్ సరిపోకపోతే ట్రైన్లో కింద కూర్చొని ఈ ట్రైనింగ్స్కి ప్రియారిటీ ఇచ్చి ఇక్కడికి వచ్చాను. మరి అక్కడ 4 గంటలకు జర్నీ స్టార్ట్ అవుతే 10:30 ఇక్కడ బస్ దిగేదాన్ని, పడమటి సెంటర్కి వచ్చేసరికి 11 అయ్యేది. అక్కడి నుంచి సార్ వాళ్ళ ట్రైనింగ్ స్టార్ట్ అయితే 2 గంటలకి మీటింగ్, మళ్ళీ అక్కడ బిస్కెట్స్ లేదంటే ఏదైనా తినేసి మళ్ళీ 6 o'clock రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతే మళ్ళీ నేను నల్గొండ వెళ్ళేసరికి 10:30, 11, ఒక్కోసారి బస్ మిస్ అయితే బస్ స్టాండ్లో పడుకొని 3, 4 అయ్యేది. అంటే విజయవాడ నేను మీటింగ్కి రావాలి అంటే 1 డే నేను మైండ్లో ఫిక్స్ అయ్యి వచ్చేదాన్ని. మరి అంత ఇష్టంగా లెర్నింగ్కి నేను ప్రయారిటీ ఇచ్చాను కాబట్టే ఈ అసోసియేషన్లో నా మెంటర్స్ని నేను పట్టుకొని నిలబడ్డాను కాబట్టే ఈరోజు సక్సెస్ వచ్చింది. ఎస్ ఆర్ నో? మరి మీలో ఎంతమంది లెర్నింగ్కి ప్రయారిటీ ఇస్తున్నారు? అప్లైన్స్ మెంటర్స్ చెప్పింది ఎంతమంది తీసుకుంటున్నారు? ఎస్, థ్యాంక్ యూ. సో మీరందరూ కూడా లెర్నింగ్కి ప్రయారిటీ ఇవ్వాలి. సో చేంజ్. సో చాలామంది ఇది చాలా కొత్తగా చూస్తారు. అవునా? చేంజ్ అంటే ఏంటి? మార్పు తెలుగులో. మరి మార్పును అంగీకరించడం అంటే ఏంటి? నిజంగా మన లైఫ్లో ఇప్పటి వరకు లేనిది కొత్తగా ఏదైనా వచ్చిందంటే దాన్ని అడాప్ట్ చేయడానికి టైం పడుతుంది కదా. కానీ ఈ సొసైటీ చాలామంది మనం ఏమనుకుంటామంటే యూ కెనాట్ చేంజ్ ద వరల్డ్. మనం ప్రపంచాన్ని మార్చగలమా అండి? మార్చగలమా? నోట్తో చెప్పండి. సార్ నో. మారుస్తామా? కానీ ప్రపంచానికి మారిన వ్యక్తిని పరిచయం చేయొచ్చంట. నిజమేనా? అదెవరు? ఎవరది? ఎవరు? నేను. ఎస్,
ఒకప్పుడు 5 సంవత్సరాల క్రితం సుస్మిత ఈ బిజినెస్ని స్టార్ట్ చేసినప్పుడు ఒక జీరో, అమ్మా నాన్న లేని అమ్మాయి. సో వాళ్ళ అమ్మ 2 ఆడపిల్లల్ని కానీ చనిపోయిందంట. పాపం అమ్మమ్మ తాతయ్యకి 2 ఆడపిల్లలు ఇబ్బంది అవుతున్నారు. సో వాళ్ళని పట్టించుకునే దిక్కు కూడా లేదు. ఆ పిల్లల్ని ఎలా పెళ్లి చేయాలి, పంపించాలంటే డబ్బులు కావాలి అని బాధపడుతున్న పరిస్థితులు అవన్నీ చూసి, ఏంటి దేవుడా నాకు ఈ లైఫ్ని ఇచ్చావు, ఎందుకు మా అమ్మతో పాటు మమ్మల్ని కూడా ఎందుకు తీసుకెళ్ళలేదు, ఈ సొసైటీ ఇక్కడ జరిగేవన్నీ చూస్తూ బాధపడ్డానుగా అని చెప్పి బాధపడిన వ్యక్తినండి. 5 years బ్యాక్ వెస్టీజ్ అవకాశం వచ్చింది, విన్నాను, బాగుంది. దానికంటే ముందు నేను ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచించాను. ఏదో ఒకటి నేను నిలబడాలంటే నాకు ఫైనాన్షియల్గా డబ్బు కావాలి. ప్రతి చిన్నదానికి అడగలేను, అడుగుతామా? ఏది అడిగినా నో అంటారు. నో అని ఫేస్ చేసినప్పుడు ఇంకా ఫీల్ ఎక్కువ అనిపిస్తుంది. మరి ఆ టైంలో నాకు ఇష్టం లేకపోయినా కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యి ఆ జాబ్ కోసం 2 సంవత్సరాలు తినకుండా నా డిగ్రీ సైతం పక్కన పెట్టి, సో నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి కానిస్టేబుల్లో. అప్పుడు నా సిచ్యువేషన్ నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళ పెళ్ళిళ్ళు చేయాలంటే ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళకి కనీసం సపోర్ట్ అవ్వాలి మా అమ్మమ్మ తాతయ్యకి అని చెప్పి కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యి రేయింబవళ్ళు కష్టపడి చదివితే ఈవెంట్స్ మెరిట్, మెయిన్స్ మెరిట్, ప్రిలిమ్స్ మెరిట్ అన్నిట్లో మంచి స్కోర్ వచ్చింది, జాబ్ వచ్చింది. నాగేంద్ర సార్ వచ్చారు, జాబ్ని తన్నేశాను, బిజినెస్లోకి వచ్చాను. సింపుల్. మరి బిజినెస్లోకి వచ్చానండి. వచ్చిన తర్వాత ఏం అర్థం కాల. ఇంట్లో వాళ్ళందరూ గవర్నమెంట్ సొమ్ము తినాలంటే రాత ఉండాలి, అదృష్టం ఉండాలి, నీకు అసలే అమ్మాయి చనిపోయారు, నువ్వు దురదృష్టవంతురాలివి, నీకు ఆ జాబ్ చూసన్నా ఎవడన్నా పెళ్లి చేసుకునే వాళ్ళు నిన్న అనేవాళ్ళు. జాబ్ వదిలేస్తానంటే ఎవరన్నా ఊరుకుంటారా? మీరైతే యాక్సెప్ట్ చేస్తారా? ఎవ్వరు యాక్సెప్ట్ చేయరు. కానీ నేను చేసిన ధైర్యం ఏంటో నాకు తెలీదు. అడిగేసాను, నెట్వర్క్లోకి వచ్చాను. ఇంకా వచ్చిన తర్వాత జనాల సైకాలజీ చూస్తే పిచ్చెక్కిపోయింది. ఇంట్లోనే 4 రకాల మాటలు అంటున్నారు. మరి ఇంకా వెస్టీ గురించి నేను ఎవరికి చెప్పాలి? ఒక్కొక్కరు ఒక్కొక్కలా ట్రీట్ చేస్తున్నారు. మరి ఈ సొసైటీ ఇలా ఉన్నప్పుడు నేను సక్సెస్ అవ్వగలను అని ఒక డౌట్ వచ్చింది. డైరెక్టర్ రాజేష్ సార్కి కాల్ చేశా. సార్, నా జాబ్ అయితే నేను వదిలిపెట్టి వచ్చాను, నిజంగా చెప్పండి, మీ పిల్లలు నెట్వర్క్ చేస్తా అంటే మీరు వెస్టీజ్ అవకాశం ఇస్తారా సార్ అని ఒక్క మాట అడిగాండి. ఒకే మాట. సార్ ఒక్కటే అన్నారు, నా పిల్లలు వెస్టీజ్ చేస్తా అంటే ధైర్యంగా నేను నెట్వర్క్కి బిజినెస్కి సపోర్ట్ చేస్తా అన్నారు. ఆ రోజు నాకు ధైర్యం అనిపించింది. అంటే ఆ స్థాయిలో ఉండి అంత బీటెక్లో వాళ్ళ ఆ ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్న సార్ వాళ్ళే వెస్టీజ్కి ఇంత ప్రయారిటీ ఇస్తున్నారు అంటే డెఫినెట్లీ ఇందులో సక్సెస్ ఉంది. కానీ నేను చేయాల్సిన పద్ధతి మార్చుకోవాలని నాకు అర్థమైంది. సో రైట్, నేను ఒక్కటే డిసైడ్ అయ్యాను, ఈ సొసైటీ ఇప్పటి వరకు ఒక విధంగా ట్రీట్ చేసింది, ఇప్పుడు నేనేంటో ఈ సొసైటీకి మారిన వ్యక్తి సక్సెస్ఫుల్ సుస్మితగా చూయించాలి అని డిసైడ్ అయ్యాను. నాలో చేంజెస్ తీసుకున్నాను. మార్పు మామూలుగా తీసుకోలేదండి. ఎంత పెయిన్ అంటే డైలీ మీరు నమ్మరు, 12 to 14 hours వెస్టీజ్ తప్ప వేరే అకేషన్ తెలీదు, ఒక పెళ్లి తెలీదు, ఒక బర్త్డే పార్టీ తెలీదు. నా సక్సెస్, నా ఫెస్టివల్, ఎవ్రీథింగ్ నా వర్క్లోనే ఉంది. 4 years, ఫస్ట్ 2 years అలా ఎఫర్ట్స్ చేస్తే చేంజ్ తీసుకున్నాను. సో ఇప్పటి వరకు వెళ్ళిన దారిలో కాకుండా సక్సెస్ వైపు వెళ్ళాలి అంటే నాకు సక్సెస్ రూట్ చూపించడానికి పవర్ అకాడమీ అసోసియేషన్ ఉంది అని చెప్పి బలంగా నమ్మి సో నేను వర్క్ని మొదలు పెట్టాను. ఫస్ట్ నేను తీసుకున్న చేంజ్ ఏంటి? సో ఇక్కడ మీరందరూ కూడా తీసుకోవాల్సిన చేంజెస్ ఇవేంటంటే, ఫస్ట్ నా ఆలోచనలు. ఇప్పటి వరకు నా ఆలోచనలో నేను ఒక ఫెయిల్యూర్ పర్సన్, నేను ఒక దురదృష్టవంతురాలని, అమ్మ నాన్న లేని అమ్మాయిని. సో నాకు ఎవరైనా కావాలి అనుకుంటే వాళ్ళు దూరం అవుతారు. సో ఇంత దురదృష్టం ఉన్న వ్యక్తిని వెస్టీలో సక్సెస్ అవుతానా అని ఒక అపనమ్మకం ఉండేది స్టార్టింగ్లో. కానీ ముందు నా ఆలోచనలు మార్చుకున్నాను. సో పాజిటివ్ మైండ్లోకి కన్వర్ట్ చేసుకున్నాను. ఏదేమైనా సరే నేను నిలబడాలి, సక్సెస్ అవ్వాలి, నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి ఫోకస్ చేశాను. సో ఆటోమేటిక్గా న్యూ మైండ్ సెట్ చేసుకుంటే న్యూ రిజల్ట్ వస్తుంది కదా, అలా నాకు మంచి రిజల్ట్స్ వచ్చాయి. నెక్స్ట్ నా యాటిట్యూడ్ని, ఎంత నెగిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ మైండ్ సెట్ అంటే మామూలు మైండ్ సెట్ కాదండి, నాది డేంజరస్ మైండ్ సెట్. సింపుల్గా చెప్పాలంటే బిఫోర్ వెస్టీజ్ సో ఏదన్నా ఒక మాట అన్నారంటే దానికి 10 మాటలు అనేదాకా నా ఈగో సాటిస్ఫాక్షన్ అయ్యేది కాదు. అంత స్థాయి నుంచి ఉన్న ఫీలింగ్ ఉండేది. సో అలా అంటే పెరిగిన వాతావరణం అలాంటిది, నా చుట్టూ ఉన్న అసోసియేషన్ అలాంటిది. సో ప్రతి చిన్నది, ఒక కష్టం వస్తే నాకు ఈ లైఫ్ వద్దు, నేను ఈ లైఫ్ని ఎండ్ చేసుకోవాలి అనే పరిస్థితిలో ఉన్న వ్యక్తిని
అసోసియేషన్ నాకు ఎంత సపోర్ట్ అయ్యారు. సో రాజేష్ సార్ మాట్లాడవచ్చు, పవర్ అకాడమీ లీడర్స్, ఐపీఎల్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ ఒక ఫ్యామిలీ అసోసియేషన్ లాగా దగ్గర తీసుకొని ఇలా కాదు నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, లైఫ్ ఉంటుందని నాకు ఎప్పటికప్పుడు నా మైండ్ సెట్ చేస్తూ నా థాట్స్ అన్నీ కూడా పాజిటివ్లోకి చేంజ్ చేశారండి. సో ఎప్పుడైతే మన థాట్స్ నెగిటివ్గా ఉంటాయో, సింపుల్ నేను సక్సెస్ అవ్వలేనేమో అనే ఒక ఆలోచన 0.1% వచ్చినా 99.9% మీరు ధైర్యంగా ఉన్నా సరే ఫెయిల్యూర్నే చూస్తామంట. సో లా ఆఫ్ అట్రాక్షన్లో నేను చదివిన దాంట్లో, నేను నేర్చుకున్న దాంట్లో ఉంది 99% మీరు ధైర్యంగా ఉన్నారు, పాజిటివ్గా ఉన్నారు, సక్సెస్ అవ్వాలన్నా తపన ఉంది, అన్ని పాజిటివ్ థాట్సే ఉన్నాయి. బట్ -1% నెగిటివ్ ఉన్నా సరే 99%ని కిల్ చేస్తుందంట. అంటే దేనికి పవర్ ఎక్కువ ఉందండి? దేనికి పవర్ ఎక్కువ ఉంది? నెగిటివ్స్కే పవర్ ఎక్కువ ఉన్నాయి, రైట్? మరి ఇప్పుడు చెప్పండి, మరి నెగిటివ్ పాజిటివ్ ఎవరిలో ఉంది? మనలో, మన ఆలోచనలోనే ఉందా? అవునా? మరి నెగిటివ్ పాజిటివ్ మన ఆలోచనలోనే ఉంది, మన మైండ్ సెట్లోనే ఉంది. మరి ఆ చిన్న డిసిజన్ని మనం మార్చుకుంటే సక్సెస్ అవుతాం, మన లైఫ్ మారుతుంది అన్నప్పుడు ఎందుకు మార్చుకోకూడదు? అవునా? నేను చేసింది అదే, నేను తీసుకున్న చేంజ్లో నా ఆలోచనలు మార్చుకున్నాను. లేదు, ఇంతకంటే దరిద్రంగా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు ఈ సొసైటీలో. నాకు అమ్మ నాన్న మాత్రమే లేరు, కానీ నాకు ఒక అసోసియేషన్ సపోర్ట్ అయ్యింది, నాకు మెంటర్స్ గైడెన్స్ ఇస్తున్నారు. సో నేను కష్టపడితే నాకు టీం వస్తుంది. మరి వాళ్ళు ఇచ్చే మంచి మాటలు తీసుకొని నేను ఎందుకు సక్సెస్ అవ్వకూడదు? వాళ్ళు చెప్తున్న దాంట్లో నాకు లైఫ్ కనబడింది. సో వాళ్ళ మాటలు తీసుకొని నన్ను నేను చేంజ్ చేసుకున్నాను, నా ఆలోచనలు పాజిటివ్గా మార్చుకున్నాను. సో నాకు వచ్చిన సమస్యని పెద్దదిగా చూడలేదండి. నాయంద సార్ ఎప్పుడు అంటారు, మీరు ప్రాబ్లమ్స్ పైన ఫోకస్ చేస్తే ప్రాబ్లమ్సే కనిపిస్తాయి, సొల్యూషన్ పైన ఫోకస్ చేస్తే సొల్యూషన్ కనబడుతుందని. విన్నారా? సార్ ఎప్పుడు గుర్తు చేస్తారు అవార్డు. నేను కూడా అదే డిసిజన్ తీసుకున్నాను. సో ఇక్కడ నుంచి ప్రాబ్లం మీద కాదు నేను ఫోకస్ చేయాల్సింది, నా గోల్స్ పైన నేను ఫోకస్ చేయాలి. సక్సెస్ ఎందుకు రాదో అర్థమవుతుందని చెప్పేసి నా ఫోకస్ పూర్తిగా నా గోల్ పైన పెట్టాను. సో ప్రాబ్లమ్స్ని కొన్నాళ్ళు నేను పక్కన పెట్టేశాను. అక్కడి నుంచి ఒక్కొక్క గోల్ అచీవ్ చేసుకుంటూ, సో బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్, ఒక బ్రాంజ్ డైరెక్టర్ అవ్వడానికి 4 నెలలు పట్టింది, 10,000 PV. అక్కడి నుంచి బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్ అవ్వడానికి 4 నెలలే పట్టింది. బ్రాంజ్కి 4 మంత్సే, స్టార్కి 4 మంత్సే. మార్క్ ఎక్కడొచ్చింది? బ్రాంజ్ అయ్యేంత వరకు నెగిటివ్గానే అయ్యా, నెగిటివ్ థాట్స్తోనే అయ్యా. సో ఇది ఉంటుందా పోతుందా, నేను చేస్తున్నా, సక్సెస్ అవుతానా, ఫెయిల్యూర్ అవుతానా, నాకు లైఫ్ మారుతుందా లేదా అని. కానీ వన్స్ బ్రాంజ్ అయిన తర్వాత డిసిజన్ తీసుకున్నా. సో నా ఆలోచనలు ఇలా ఉంటే రేపు నేను క్రౌన్ అయినా 1 lakh తీసుకున్నా మళ్ళీ 0కే పడిపోతాను. ఫస్ట్ నా మైండ్ సెట్లో లోపం ఉంది, నా మైండ్ సెట్ని మార్చుకోవాలి, నా ఆలోచనలు పాజిటివ్లోకి మార్చుకోవాలని. సో నా థాట్స్ని మార్చుకున్నాను, పాజిటివ్ యాటిట్యూడ్లోకి డెవలప్ చేసుకున్నాను. అక్కడి నుంచి ఫస్ట్ చెక్ 85 రూపీస్, సెకండ్ చెక్ 225 రూపీస్, థర్డ్ చెక్ 1230 రూపీస్, ఫోర్త్ చెక్ వచ్చేసి 2200, ఫిఫ్త్ చెక్ వచ్చేసి 17,500 రూపాయలు యాజ్ ఎ బ్రాంజ్ డైరెక్టర్. మరి పాజిటివ్ థాట్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత ఎలా ఉంది తెలుసా? 17,000 కాస్త 20,000, 25,000, 30,000, 40,000, 50,000 యాజ్ ఎ స్టార్ డైరెక్టర్గానే 1,23,000 విత్ 2 crore ఇన్సెంటివ్ కలిపి యాజ్ ఎ స్టార్ డైరెక్టర్గా 1,20,000 పైన తీసుకున్నాను, ఓన్లీ స్టార్ డైరెక్టర్గా. మరి ఒక థాట్కి అంత వాల్యూ ఉందండి, లక్షల్లో వాల్యూ ఉంది. మరి ఇక్కడ చెప్పండి, బాగా డబ్బు ఉందండి, నాకు ఫుల్ ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్, మాకు ఏ సమస్య లేదు, ఏ బాధ లేదన్న వాళ్ళు చేయొద్దండి. అలాంటి వాళ్ళు ఇక్కడ ఎందుకు కూర్చుంటాం ఫస్ట్? అవునా? అలా ఉంటుంటే ఇక్కడ ఎందుకు కూర్చుంటాం? మనం అందరం ఏదో అవకాశం వెతుకే వచ్చాం కదా, సక్సెస్ అవ్వాలని వచ్చామా లేదా? ఎస్ ఆర్ నో? అవునా? సక్సెస్ అవ్వాలని వచ్చామా? మరి సక్సెస్ అవ్వాలని వచ్చినప్పుడు సక్సెస్ అయ్యే వ్యక్తుల మాటలు తీసుకుంటేనే అవుతామా లేదా? అవునా? మరి మార్క్ తీసుకుందామా? ఆలోచనలు మార్చుకుందామా? మార్చుకుంటారా? నేను మార్చుకున్నాను, నా ఆలోచన విధానాన్ని మార్చుకున్నాను. సో అక్కడి నుంచి గోల్ని సెట్ చేసా, మామూలు కాదు. గోల్ సెట్టింగ్ రాజేష్ సార్ చెప్తారు, మీ గోల్ ఎప్పుడు కూడా వాస్తవానికి దగ్గరగా ఉండాలి. చాలామంది తెలియక ఏం చేస్తామంటే వెస్టీజ్లో 9 రకాల ఆదాయాలు, 9 రకాల ప్రమోషన్లు వినగానే ఫుల్ ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యి జాయిన్ అయిన 3 నెలలకే 1,00,000 వస్తుంది, నీ అప్పు ఎంత ఉందో తీరుస్తానని అంటారు. అవునా? వచ్చేస్తాయా అండి? వస్తాయా?
కానీ గోల్ సెట్టింగ్ మనం స్పెసిఫిక్గా మనకి ఎప్పుడు చెప్తారు కదా, మన గోల్ అనేది చాలా స్మార్ట్. ఎస్ ఫర్ స్పెసిఫిక్, ఎం ఫర్ మెజరబుల్, ఆర్ ఏ ఫర్ అచీవబుల్, ఆర్ ఫర్ రియలిస్టిక్, టీ ఫర్ టైం బౌండ్. ఇవన్నీ కూడా మనం మెయింటైన్ చేస్తేనే అవుతుంది. సో ఎప్పుడు సార్ అంటారు టైం దగ్గరకు వచ్చేసరికి, నాగేంద్ర సార్ ఈ మధ్య చాలా మంచి ట్రైనింగ్స్ ఇస్తున్నారు వాస్తవంగా. సో మొన్న వన్ డే వర్క్షాప్లో కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యారు ప్రతి ఒక్కరం కూడా. సార్ మనం చెప్పిన దాంట్లో టైం వాల్యూ ఇంపార్టెన్స్ చెప్పారండి. సో చూడండి, నిజంగా ఆకాశంలో విమానం ప్రయాణం చేస్తుంది, చాలా ఆరామ్స్ వెళ్తుంది కదా, కూల్గా వెళ్తుంది. అక్కడి నుంచి సడన్గా ఒక రాకెట్ స్పీడ్గా వెళ్తుందంట. అప్పుడు విమానం ఉండి, ఎందుకు నువ్వు అంత పరిగెత్తుతున్నావు, అంత స్పీడ్గా ఎందుకు వెళ్తున్నావు, ఈ ఆకాశంలో ఉంది మనమే కదా, ట్రాఫిక్ జామ్ ఏం లేదు కదా అంటదంట. అరే బాబు నీకేం తెలుసు, నీకే బాధ లేదు, నీకు ఇంధనం వస్తే నువ్వు కూల్గా వెళ్తావు, నా వెనకాల కింద మంట పెట్టారు, నేను పోకపోతే నేను తగలబడిపోతానని చెప్పేసి రాకెట్ అంటదంట. అంటే సక్సెస్ అయ్యే వ్యక్తికి వెనకాల మంట, ఫైర్ ఉంటేనే. అంటాం కదా, వెస్టీజ్లో జాయిన్ అయిన వ్యక్తికి నొప్పి అయినా ఉండాలి, అప్ అయినా ఉండాలి. అవునా? ఆ నొప్పి నాకుంది, ఆ నొప్పి నాకుంది. సో నా నొప్పి ఏంటి, అమ్మా నాన్న లేరు, ప్రతి రూపాయి కావాలన్నా అడుక్కోవాలి, నా సిచ్యువేషన్ మారాలి అంటే ముందు నేను మారాలి. ప్రతిదీ డిపెండింగ్ 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 డిపెండింగ్. ఏం కావాలన్నా, ఏది అడగాలన్నా, తినాలన్నా, ఆకలి అవుతున్నా, ప్రతిదీ డిపెండింగ్ లైఫ్. మరి ఈ లైఫ్ ఎన్నాళ్ళు బేర్ చేయాలి? పాపం వాళ్ళ దగ్గర ఉండి పెడతారు, అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర ఉండి పెడతారు, వాళ్ళ దగ్గరనే లేని సిచ్యువేషన్, వాళ్ళు ఇంకొకరి పైన డిపెండ్ అయ్యే పరిస్థితి. మరి ఈ పరిస్థితి ఇలాగే ఉంటే జీవితం మొత్తం ఇలానే ఉంటుంది. మార్పు ఎక్కడ జరుగుతుంది? అవునా? మారుతాను, నేను మారాలి అని చెప్పి మార్పు తీసుకున్నాను, డిసిజన్ తీసుకున్నాను, వెస్టీజ్లోకి వచ్చాను. గోల్ మామూలుగా పెట్టలేదండి, స్ట్రాంగ్ గోల్ సెట్ చేసుకొని కొడితే వెస్టీలో 1,00,000 కొట్టాల్సిందే అని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఫోకస్ చేశాను. ఫోకస్ చేస్తే 22 మంత్, 22వ నెలకే వెస్టీలో 1,00,000 రూపాయలు వచ్చింది. 22వ నెలకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని నేను, జీరో నాలెడ్జ్, 20 ఇయర్స్ అమ్మాయి, నెట్వర్క్ అంటే పేరు కూడా పలకడం రాదు, ఒక చిన్న పాపని వెస్టీలోకి వచ్చినప్పుడు. ఎస్ సార్ నో? మరి ఏమి తెలియని ఒక ఆడపిల్ల, అందులో బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేని నేనే 1,22 నెలలకే తీసుకోగలిగానంటే సక్సెస్ ఉందా లేదా వెస్టీలో? మరి నాకు సపోర్ట్ లేదు, అంతకంటే బాగా మీకు సపోర్ట్ ఉన్నారు. నేను స్టార్టింగ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు సార్ వాళ్ళు ఇంకెంత పెయిన్ పడ్డారో తెలీదు. నేను స్టాక్ తీసుకున్నప్పుడు 3 రోజులకు పీవీలు యాడ్ అయ్యేది, 3 డేస్ తర్వాత పీవీస్ వచ్చేది. 1 వీక్కి ఒక ప్రోడక్ట్ అడిగితే వాళ్ళకి 1 వీక్ ఇవ్వడానికి టైం పట్టేది. బ్రాంచెస్ లేక, స్టాక్ లేదా, ప్రోడక్ట్ లేక 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ప్రోడక్ట్ తీసుకొచ్చాను. ఇవాళ ఆ ప్రాబ్లం ఉందా అండి? ఆ సమస్య ఉందా? ఇవాళ ప్రతి చిన్నది సమస్యగా పెట్టి చూస్తాము. వెస్టీలో 1,00,000 సంపాదించండి, జీవితాన్ని మార్చుకోండి, మీ కళలు కోరికలు నెరవేరే అవకాశం అన్ని వెస్టీజ్ ఇస్తుందని చెప్తే, నాకు స్టాక్ పాయింట్లో స్టాక్ లేదు సార్, నా అప్లైన్ నాకు సర్వీస్ ఇవ్వలేదు సార్, నాకు ప్రోడక్ట్ అందుబాటులో లేదు సార్. చాలా సిల్లీ రీజన్స్ కదా ఫ్రెండ్స్. ఎస్ సార్ నో? చాలా చిన్న చిన్న రీజన్స్ అడ్డు పెట్టుకొని మన సక్సెస్ని మనమే బ్రేక్ చేస్తున్నాం. నిజంగా ఎవ్వరూ ఆపట్లేదండి. మన అప్లైన్స్ ఏంటి, మెంటర్స్ ఏంటి, మన పవర్ అకాడమీ అసోసియేషన్ ఎప్పటికప్పుడు మనల్ని ప్రోత్సహిస్తుంది. మీరు ముందుకు రండి, పైకి రండి, సక్సెస్ అవ్వండి, మీ సక్సెసే మా సక్సెస్ అని మన మెంటర్స్ ఎప్పుడు గైడ్ చేస్తున్నారు. కానీ మనం ఎక్కడ ఆగిపోతున్నాం? నిజంగా ఇలాంటి మెంటర్స్ దొరకడం, ఎక్కడ మీరు గాలం వేసి వెతికినా దొరకరు. 100% నేను చెప్తున్నాను, షూర్లీ చెప్తున్నాను. ఏ అసోసియేషన్ ఉండదు ఇప్పటి వరకు, ఏ ఎగ్జాంపుల్ సెట్ అయిందన్నా, ఏ పవర్ క్యాంపు క్రియేట్ అయ్యిందన్నా, ఏ 1 డే వర్క్షాప్స్ క్రియేట్ అయ్యాయన్నా, మన పవర్ క్యాంప్, మన పవర్ అకాడమీ అసోసియేషన్ మన మెంటర్స్ని చూసే కాపీ క్యాట్ అయ్యాయి. నిజం ఫ్రెండ్స్, నిజం. నా 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను చూసింది చెప్తున్నాను. ఇలాంటి ఎథికల్ సిస్టమ్, ఎంత ఎథికల్ అప్లయన్స్ మెంటర్స్ మనకి దొరకడం మన అదృష్టం. కానీ సార్ అంటారు కదా, వాపును చూసి బల్బు, బల్బుని చూసి వాపని చెప్తా ఉంటాను ఆయన సార్ ఎప్పుడు. కానీ మన మెంటర్స్ మన దగ్గర ఉండి ఒక ఆర్డినరీ కామన్ అమ్మాయినే ఈ స్థాయికి తీసుకెళ్ళినప్పుడు, మరి మనమందరం సబ్మిట్ అయితే మన లైఫ్ ఎక్కడ ఉంటుంది? ఎస్ సార్ నో? మన గోల్స్ రీచ్ అవ్వడం పెద్ద కష్టమా? ఇప్పుడు చెప్పండి, 20 ఇయర్స్ ఏజ్లో స్టార్ట్ అయ్యి నౌ 25 ఇయర్స్, 10 లక్షల కారు, ఫారెన్ ట్రిప్, నెలకి 2,96,000 పైన ఇన్కమ్. సో టీంలో ఒక 300+ ఎర్నర్స్, విలేజ్లో ఒక హౌస్, ఇంకో 1 ఇయర్లో 1 కోటి రూపాయలతో నల్గొండలో హౌస్ ప్లాన్ చేస్తున్నాం.
సో ఇలా వన్ బై వన్ విత్ ఇన్ 5 yearsలో నా డ్రీమ్ 45,000 సార్, 45,000 మంది. సో ఒక్క 5 yearsలో జీరో నాలెడ్జ్ ఉన్న సుష్మా లైఫ్ ఇంత బ్యూటిఫుల్గా మారినప్పుడు ఇక్కడున్న మీ 300 మంది జీవితాలు మారవా అండి? మారవా? నాకు వినిపించట్లేదు మీ వర్డ్స్. మారుతుందా లేదా? ఎప్పుడు 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 సింపుల్గా చెప్పనా, నేను నా మెంటర్స్ని గుడ్డిగా ఫాలో అయ్యాను. ఇంకా వేరే చెప్పలా, వేరే నో చెప్పలే. సార్ వాళ్ళని అడగండి, రాజేష్ సార్ నోటి నుంచి ఒక మాట వచ్చింది, సుష్మా నువ్వు ఇలా మారు, ఇలా చెయ్యి అంటే గుడ్డిగా ఓకే సార్ ఎందుకు అని నెక్స్ట్ క్వశ్చన్ కూడా రాలేదు. అలా తీసుకున్నాను కాబట్టి సక్సెస్ ఇలా వచ్చింది. 25 years, తనకి ప్రవీణ్కి 30 years అండి. ఇంకొక 2 years మ్యాక్సిమం. మా టార్గెట్ విఎంసీఎం టార్గెట్ 10 lakhsకి వెళ్ళాలి. ఇంకొక 2 years. మరి నాకు 30 years వచ్చేలోపు అన్ని డ్రీమ్స్ నెరవేర్చుకున్న వెస్టీస్ ద్వారా 30 ఏళ్ళకే తర్వాత రాబోయే 60 ఏళ్ళ జీవితాన్ని ఎంజాయ్ చేయబోతున్నామంటే ఇది కదా వెస్టీలో లైఫ్, ఇది కదా సక్సెస్, ఇది కదా పవర్ అకాడమీ అసోసియేషన్. మరి మనం ఎందుకు మార్పు తీసుకోవద్దు? ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. సో నీలో బలమైన సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యం, అవునా? నిజమా? ఇక్కడ ఎప్పుడు ఒక స్టోరీ చెప్తాను. ఒక సముద్రం ఒడ్డున ఒక చిన్న పక్షి చెట్టు పైన గుడ్లు పెడుతూ ఉండేది. సముద్రం అలలతో ఎప్పుడు ఆ గుడ్లు వచ్చి సముద్రుడు తీసుకెళ్ళిపోయేవాడు. పక్షి చాలా బాధపడుతుండేది, నా పిల్లల్ని చూసుకునే అదృష్టం లేకుండా చేస్తున్నాడు ఈ సముద్రుడు అని చెప్పి వేడుకుంటుంది సముద్రుడిని, దయచేసి నా గుడ్లను నాకు తిరిగివ్వు, నా పిల్లల్ని నేను చూసుకోవాలనుకుంటున్నానని. కానీ సముద్రుడు ఏమంటాడు? చాలా గర్వం ఉంటుంది, ఎందుకు, చాలా పెద్దది కదా, చాలా గర్వంతో నేను ఇవ్వను, నీ గుడ్లను నేను తిరిగి ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకోపో అంటాడు. అప్పుడు పక్షి ఏం చేస్తుందంటే, నువ్వెందుకు ఇంత విర్రవీగుతున్నావు, నీ సముద్రాన్ని నా రెక్కలతో పూడ్ చేస్తాను అనేసి అంటది. పక్షి ఉన్నది ఇంత, సముద్రం ఎంత అండి? చాలా పెద్దది, విశాలమైనది, కొలవలేం కూడా కదా. మరి అలాంటి సముద్రాన్ని పూడ్ చేస్తా అంటే ఎవరికైనా నవ్వు వస్తుంది, రైట్? సముద్రుడు కూడా ఆహాహా అని గట్టిగా నవ్వేసి నీకు అంత సీన్ లేదు అన్నాడు సింపుల్గా. అప్పుడు ఆ పక్షి కోపం వచ్చి ఆ రెక్కలతో ఆ ఒడ్డునున్న ఇసుకను తీసుకొచ్చి సముద్రం పైన వేస్తుంటే భర్త ఉంటాడుగా పక్కన, నీకన్నా పిచ్చి పట్టిందా, నువ్వు వేసే ఇసుక రేణు అంతా కూడా కాదు, ఎందుకు అలా చేస్తున్నావు, అది కాని పని కుదరదు అంటే లేదు, సపోర్ట్ చేస్తే చేయి, లేదంటే వెళ్ళిపో అని చెప్పి భర్తకు వార్నింగ్ ఇస్తుంది ఆ పక్షి. సో చూసేది ఏం లేక భర్త కూడా సపోర్ట్ చేస్తాడు. సో అలా రెండు పక్షులు అలా చేస్తుంటే మిగతా పక్షులు అక్కడి నుంచి వెళ్తుంటే ఏం జరిగింది అంటే, సముద్రుడు నా గుడ్లను తీసుకెళ్ళాడు, నా పిల్లని చూసుకోనివ్వట్లేదు, ఇలా తన పెయిన్ అంతా చెప్పుకుంటుంది. అప్పుడు పక్షులందరూ కూడా సపోర్ట్ చేసి ఇసుకని తీసుకొచ్చి సముద్రం మీద వేస్తాయి. మరి ఇలా పక్షులన్నీ చేస్తుంటే పక్షి జాతన్నిటికీ రాజెవరు? గరుత్మంతుడు, అవునా? గరుత్మంతుడు చూసి ఏమైంది పక్షులకు అని చెప్పి విష్ణుమూర్తి యొక్క వాహనం అండి గరుత్మంతుడు భూమిపైకి వచ్చి, ఏం జరిగింది మిత్రమా, ఎందుకు ఇలా చేస్తున్నారు మీరందరూ అంటే, స్వామి రాజా దయచేసి నా కోరికను మన్నించండి, ఈ సముద్రుడు నా గుడ్లని తీసుకెళ్ళిపోయి నాకు ఇవ్వట్లేదు అని పక్షి మొరపెట్టుకుంటే గరుత్మంతుడికి ఒక్కసారి కోపం వచ్చి తన విశాలమైన రెక్కలతో ఆ ఇసుక మొత్తం తీసుకొచ్చి సముద్రం మీద వేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి ఎక్కడికో బయలుదేరాలి. వాహనం ఎవరు? గరుత్మంతుడు, అవునా? గరుత్మంతుడు ఎక్కడ అని చూస్తుంటే భూమి మీద సముద్రంతో ఫైటింగ్లో బిజీ ఉన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి భూమిపైకి వచ్చి, ఏం జరిగింది, మీరందరూ ఎందుకు సముద్రం పైన దాడికి వెళ్తున్నారంటే, నా పక్షి జాతికి అన్యాయం జరుగుతుంది స్వామి అని చెప్పి గరుత్మంతుడు మొర పెట్టుకుంటే, అసలు ఏం జరిగిందంటే ఈ సముద్రుడు నా పక్షి యొక్క గుడ్లను తీసుకెళ్ళిపోయారని చెప్పేసి ఆ విష్ణుమూర్తికి మొరపెట్టుకుంటారు పక్షి జాతి అంతా కలిసి. అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడు? సముద్ర గర్భంలో ఉన్న సముద్రుని పిలిచి, నువ్వు చేసింది చాలా తప్పు, తిరిగి ఇచ్చేసే గుడ్లని చెప్తే సముద్రుడు ఒక్కసారిగా తీసుకొచ్చి ఆ పక్షి చేతిలో గుడ్లు పెట్టేస్తాడు. ఒక్కసారిగా తీసుకొచ్చి ఇంకేమీ మాట్లాడలేండి. ఇక్కడ మీకేమర్థమైందో మోరల్ నాకు తెలియదు, కానీ పక్షి సైజ్ ఎంత అండి? 20 years అమ్మాయి నెట్వర్క్లోకి ఎలాంటి అనుభవం లేకుండా వచ్చిన నేనే అన్నీ అచీవ్ చేసుకోగలేంది, మీ వల్ల అవుతుందా లేదా? ఎస్ ఆర్ నో? చేద్దామా? సో మరి ఇది కావాలి అంటే మనలో బిలీఫ్ ఉండాలి. ఇక్కడ అన్ని బిలీఫ్స్ మనకు ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సిన బిలీఫ్
పవర్ అకాడమీ అసోసియేషన్లో మన అప్లయన్స్ మన మెంటర్స్ని బలంగా నమ్మడం, అది స్ట్రాంగ్ బిలీఫ్ కావాలి. నమ్మకం ఉందండి, ఇక్కడ మీరు చేస్తే సక్సెస్ అవుతారు, చేయకపోతే అవ్వరు. అవునా? రెండే, మీరు చేస్తే అవ్వాలి అనుకుంటే అవుతారు, నా వల్ల కాదు అనుకుంటే అవ్వరు. రెండే డిఫరెన్స్. కానీ అవ్వాలి అనుకుంటే నమ్మాలి, అసోసియేషన్ని బిలీవ్ చేయాలి, అప్లైన్ మెంటర్ని బిలీవ్ చేయాలి. ఇక్కడ మీ పైన మీకు చేయగలమన్న నమ్మకం ఉండాలి, మీరు సక్సెస్ అవ్వగలమన్న నమ్మకం ఉండాలి. అప్పుడు డెఫినెట్లీ మీకు సక్సెస్ వస్తుంది. అలాగే నెక్స్ట్ చేంజ్ అవ్వట్లేదు, యాక్సెప్ట్ చేయాలి. సో మార్పును అంగీకరించాలి. ఎనీ సిచ్యువేషన్, ఎనీ సమస్య, ఏ ప్రాబ్లం వచ్చినా, సార్ ఇంతకుముందు అన్నారు యూనిటీ స్ట్రెంగ్త్ అని. ఒక సమస్య వచ్చినప్పుడు మనం అందరం ఏకమైతే అది ఎంత పెద్ద సమస్య అయినా చాలా చిన్నదిగా కనిపిస్తుంది. రైట్? చేప సముద్రంలో ఎదురెళ్ళి ఈదుతుందని చెప్పారు కదా. మరి మన లైఫ్లో వచ్చే చిన్న చిన్న ఫెయిల్యూర్స్కి భయపడి ఇది నా వల్ల అట్లా చిన్న చిన్న ఛాలెంజెస్, వాస్తవంగా హోమ్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఏమొస్తాయి, ఇది చూసాంలే చేసాంలే అంటారు. అవునా? అవి రాగానే మనం వెంటనే ఆగిపోతామండి. అవి ఆగిపోతే మరి మన కళ్ళలు కోరికలు ఎప్పుడు, నా 5th క్లాస్లోనే, అంటే నా 10 ఇయర్స్ ఏజ్లోనే అమ్మని కోల్పోయా. మరి ఏ పెయిన్ వచ్చినా, ఏ కష్టం వచ్చినా తండ్రి లేకపోయినా తల్లి ఉండాలంటారు. ఎస్ సార్ నో? మరి నాకెవరు ఉన్నారు చెప్పుకోవడానికి? నా పెయిన్స్, నా కష్టాలు, నా ఇష్టాలు, నా ఫీలింగ్స్, నా ఎమోషన్స్ని కంట్రోల్ చేయడానికి నువ్వు చేస్తుంది తప్పు, అలా కాదు నువ్వు ఇలా చేయాలి, లేదంటే ఇలా ఉండాలని నన్ను గైడ్ చేసింది ఎవరు? మరి నేను ఎలా మార్చుకున్నాను? ఎలాంటి మైండ్ సెట్ నుంచి ఈ అసోసియేషన్లోకి వచ్చినాక నా మైండ్ ఎలా మారింది అర్థం చేసుకోండి. ఎస్ సార్ నో? మరి ఈరోజు నేనే ఇలాంటి లైఫ్లో లీడ్ చేస్తూ చిన్న గోల్స్తో వెళ్ళట్లేదు, చాలా పెద్ద గోల్స్. వాస్తవంగా చెప్తున్నాను, రేపు నా పాప స్కూల్, సార్ వాళ్ళు అంటారు కాన్వెంట్కి ఫీ కట్టలేని సిచ్యువేషన్ నుంచి వాళ్ళ 3 కోట్ల విల్లాలో ఉంటున్నాం, యూఎస్లో చదివిస్తున్నామని మేము పెట్టుకున్నాం. రేపు మా పాప రేయాన్సి అడ్మిషన్ వేసే టైంకి వోల్వో కార్లో వెళ్ళి అడ్మిషన్ వేయాలని చెప్పి, ఆ కార్ కాస్ట్ ఎంత ఉంటుందో కూడా తెలియదు. మరి అంత పెద్ద డ్రీమ్ని మేము ఫిక్స్ చేసుకున్నామంటే మరి మన అసోసియేషన్ మనకి ఎంత ఇచ్చిందండి? సారీ, నాకెంత ఇచ్చిందండి? ఎస్ సార్ నో? మరి ఇంత చిన్న వ్యక్తిని నాకెంత ఇచ్చినప్పుడు మీ అందరికి నాకు సపరేట్గా ఇచ్చిందా, మనందరితో పాటు ఇచ్చిందా? మరి నాకెందుకు సక్సెస్ వస్తుంది? సారీ, ఇక్కడ కొంతమంది ఎందుకు ఆగిపోతున్నారు మేడం? ఆలోచన మారలేదు. ఇంకా మేడంకి క్లాప్స్ ఇవ్వండి. ఇంకా కొన్ని చెప్పండి, ఉంటాయి కామన్గా కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఎందుకు ఇక్కడ ఐపీఎల్స్లో కొంతమందే ఉన్నారు? అందరికీ అదే 9 రకాల ఆదాయాలు, 9 రకాల ప్రమోషన్లు, వెస్టీజ్ ఒకటే, అప్లయన్స్ ఒకటే, అసోసియేషన్ ఒకటే. కానీ ఇక్కడ కొంతమంది ఐపీఎల్స్, ఈగల్ ఐపీఎల్స్ ఎందుకు అయ్యారు, మిగతా వారు ఎందుకు అవ్వలేదు? వై? రీజన్ ఏంటి? లెర్నింగ్ లేదు, ఆలోచన విధానం మారలేదు. ఇంకా 300 మంది ఉన్నారండి, ఇదేనా రిప్లై? డ్రీమ్స్ లేవా? ఓకే. ఇంకా సంకల్పం గట్టిగా లేదు. ఇంకా నేను చేయలేనేమో భయం. ఇంకా డెడికేషన్. జెంట్స్ ఎవరు లేరా? ఫ్యామిలీ సపోర్ట్ లేదు. నాకెవరు సపోర్ట్ ఉన్నారు సార్? ఇంకా సార్ చెప్పండి. మార్పు తీసుకోవట్లేదు. వెరీ గుడ్ సార్, ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇంకా ఫ్రెండ్స్ ఫాస్ట్, త్వరగా. అప్లైని గుడ్డిగా నమ్మలేదు. వెరీ గుడ్. ఇంకా పాజిటివ్ యాటిట్యూడ్ లేదు. సో నాకు చిన్న డౌట్ వచ్చింది, ఇవన్నీ ఎవరిలో ఉండాలండి? ఎవరిలో ఉన్నాయి ఇవన్నీ? అప్లైన్లో, మెంటర్లో, మీ అమ్మ, మీ నాన్న, ఇంకెవరైనా ఉన్నారా? ఇవన్నీ మనలోనే ఉన్నాయి కదా. ఈ మార్పు అంతా మనమేగా తీసుకోవాల్సింది. మరి ఇక్కడ మార్పు తీసుకుంటే నువ్వు సక్సెస్ అవుతావని తెలుసు, నీ చేంజ్ వస్తే నీ లైఫ్ మారుతుందని తెలుసు. మరి ఇంకా డౌట్ ఏంటండి? చెప్పండి. మార్పు తీసుకుందామా? సక్సెస్ థాట్ క్రియేట్ చేసుకుందామా? పవర్ అకాడమీ అసోసియేషన్ని గుడ్డిగా నమ్ముదామా? నమ్ముతున్నారా? నమ్మాల్సిందే. సక్సెస్ అవ్వాలి అని అంటే నమ్మాల్సిందే, ఇంకా వేరే ఆలోచన లేదు. రైట్? సో మీరందరూ డెఫినెట్లీ మార్పును అంగీకరించి కష్టాలను ఇష్టాలుగా తీసుకొని ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకొని సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మీరందరూ కూడా గొప్ప సక్సెస్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన నా మెంటర్స్కి అండ్ కృష్ణార్జున్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.